హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. ఇది మా పిల్లలకి చాలా ఇష్టము. ఇంకా వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే కంపల్సరీ అయితే ఈ కర్రీ అయితే చేయాలి, అంత బాగుంటుంది. సో మా అత్తయ్య స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాము. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే ఆనియన్స్ తీసుకోవాలి. ఈ ఎగ్ కర్రీలో ఏంటంటే ఆనియన్స్ చాలా ఎక్కువగా పడతాయి. సో ఎగ్ కర్రీలో మనము ఆనియన్స్ ఎక్కువ వేస్తే మనకి కలుపుకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మా అత్తయ్య అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 8 నుంచి or 9 ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, మన ఆప్షనల్. సో మా ఇంట్లో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటాం కాబట్టి మేము ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాము. అలానే ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి మా అత్తయ్య ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో. ఇలానే మీరు కూడా కట్ చేస్తారా, లేకపోతే ఎలా కట్ చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా అత్తయ్య అయితే ఇలా అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తారనమాట. అలానే పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకుంటున్నారు. ఇంకా 2 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పీసెస్లో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారండి. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ ఇలా చేస్తారో అనేది లేదు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనము స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత బాండీ అయితే పెట్టుకోవాలండి. బాండీ కొంచెం హీట్ అవ్వనిద్దాము. అవ్విన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. మన కర్రీ క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. మా కర్రీ కొంచెం ఎక్కువ కాబట్టి మేము ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేడవనిద్దాము. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు అయితే వేసుకున్నాము. ఇక్కడ 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాము. అలానే 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నామండి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయలని 2లా కట్ చేసేసుకొని అదైతే వేసుకున్నాము. ముందుగా అయితే మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాము. సో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసినా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు నార్మల్గా తినరు. సో ఇలా కర్రీలో వేయడం వల్ల తింటారనమాట. సో అందుకోసమని కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాము. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. చూడండి ఎలా సన్నగా కట్ చేశారు అనేది చూసుకొని మనం క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. సో మా కర్రీ ఎక్కువ కాబట్టి మేము ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నాం. మరి ఎక్కువ అని అనుకుంటారేమో, అందుకోసమే ముందే చెప్తున్నాను. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము. నార్మల్గా ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు తొందరగా కుక్ అవుతుంది. సో అందుకోసమనే ఉల్లిపాయలు అయితే ఉప్పు అయితే వేసాము. సో మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మనము ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు మనకి మెత్తగా కుక్ అవ్వాలి, లేకపోతే మనం తినేటప్పుడు ఆ క్రంచీనెస్ తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలి. చూడండి కలుపుకుంటూ ఉన్న 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ వరకు మూత పెట్టి మనం మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. నార్మల్గా 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి సరిగ్గా అవ్వదు. సో ఇలా కలుపుకుంటూ ఉంటే ఈక్వల్గా కుక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఎగ్ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం వేస్తున్నాము. ఇక్కడ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నామండి. అలానే 1 స్పూన్ వచ్చేసి మనం గరం మసాలా అయితే వేసుకున్నాము. అలానే 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ఇది ధనియాల పౌడర్ అనేది ఇంట్లోనే చేశారు మా అత్తయ్య. సో అది చూడకపోతే కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి. ఇలానే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకున్నాము. ఇక్కడ 1.5 స్పూన్ కారం అయితే వేసుకొని మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి పచ్చివాసన తెలుస్తూ ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, అలానే మసాలాస్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీరని వాష్ చేసుకొని అయితే వేసుకుంటున్నాము. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎగ్ కర్రీలో చాలా మంచిగా తెలుస్తుంది. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఈ రెసిపీ తెలియకపోతే ప్లీజ్ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే ఈ కర్రీ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మా అత్తయ్య వేరే కర్రీ చేసినా కూడా కంపల్సరీ ఈ పిల్లల కోసం అయితే ఈ కర్రీ చేస్తారు. సో ఇప్పుడు మొత్తాన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాము. వాటర్ వేయడం వల్ల ఏంటంటే రైస్లో మనం తినడానికి బాగుంటుంది అనమాట, గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అయితే వేసుకుంటున్నాము. దానివల్ల ఆనియన్స్ కూడా మంచిగా సాఫ్ట్ అయితే అవుతాయి. ఇక్కడ మాకు 1.5 గ్లాస్ వాటర్ అయితే పట్టాయి. సో మనం చూసుకొని క్వాంటిటీ బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. మాకు ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ అయితే పట్టాయి. మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ స్టార్టింగ్లో మనము ఉప్పు అయితే వేసాము. సో మనమైతే ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను మా అత్తయ్య అయితే టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఉప్పు వేసారని చెప్పాను కదా, సో అప్పుడు టేస్ట్ సరిపోయిందా లేదా అని అయితే చూసుకొని ఇంకొంచెం ఉప్పు అయితే తగ్గింది, సో అది కూడా కొంచెం వేసేసుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకుంటున్నారు. ఇది మొత్తం 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి కుక్ చేసి మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే ఈక్వల్గా కుక్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనము వాటర్ అయితే మంచిగా మరిగినాయి కాబట్టి మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అని చూసుకొని ఎగ్స్ అయితే వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటాం కాబట్టి ఎగ్స్ అయితే వేసుకున్నాము. మన ఇష్టం అనమాట. అందుకోసమే మేము ఆనియన్స్ కూడా ఎక్కువ కట్ చేసుకున్నాము. మీరు ఏమైనా 2-3 ఉన్నా ఒక 3-4 ఆనియన్స్ అయినా కట్ చేసుకొని ఇలా కర్రీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇది పరోటాలో కూడా చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఇది వైట్ రైస్లో అయితే తింటాము. మనకి ఎలాంటి కర్రీస్ ఇంట్లో లేవు, ఎగ్స్ ఒక్కటే ఉన్నాయి అన్నప్పుడు ఈ కర్రీ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మేము ఒక 6 అయితే ఎగ్స్ తీసుకొని మనం పగలకొట్టి అయితే వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసాం కదా, ఇప్పుడు మాత్రం ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఎగ్స్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనము ఎగ్స్ని ఏంటంటే మధ్యలో అయితే కట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఎగ్ యోక్ ఉంటుంది కదా, తొందరగా మంచిగా ఈక్వల్గా కుక్ అవ్వాలి కాబట్టి మనము సెంటర్లో అయితే ఇలా కట్ చేస్తున్నాము. దానివల్ల ఈక్వల్గా కుక్ అవుతుంది లోపల ఉన్న ఎగ్ యోక్ కూడా. ఎగ్స్ అయితే కట్ చేసిన తర్వాత మనము స్పూన్ అయితే పెట్టి కలపకూడదు, ఎందుకంటే ఎగ్స్ అన్నీ విరిగిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా కలుపుకోవడం వల్ల ఈక్వల్గా కుక్ అవుతుంది, అలానే ఎగ్ యోక్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి, ఎందుకనంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా కుక్ అవ్వదు. సో అందుకోసమే సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి, కానీ ఎగ్స్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా అలానే ఈజీగా అయిపోయే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా కూడా మనము ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ఇలా ఎగ్ కర్రీ ఈజీగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీస్ ఏం రాకపోయినా సింపుల్గా ఇలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా ఈజీగా డిలీషియస్గా అయిపోయే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాను. చూస్తుంటే నోరు ఊరుతుందా? ఇంకేముంది, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోబాకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము కూడా మీ ఫ్యామిలీలో యాడ్ అవ్వాలనుకుంటున్నాము. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాము. అలానే మా పాత కుకింగ్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతాయి. అలానే మా షార్ట్స్ చూడకపోతే అవి కూడా చూడండి. ఆ షార్ట్స్లో ఏంటంటే మా మినీ లైఫ్ స్టైల్ అనేది కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.